Levo. Ui. Is that it's bad? ఏమైంది రాకి? అరే ఉల్పోరా. వచ్చా. ఓ అట్లే అంబడుతున్నావు. ఇప్పుడు పైన కనబడుతుంది కదా మీకు, ఆ పైన పోయి అసలు అటు సైడ్ వ్యూ ఎట్లా ఉందో చూద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న వీడియో తీద్దామని చెప్పేసి బయటికి అయితే వచ్చినాం అనమాట. దానికోసం ప్రాపర్ లొకేషన్ కావాలని చెప్పేసి వెతుకుతా ఉన్నాం. సో ఆల్రెడీ ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే ఉంది, దీన్నే వాడదాం అనుకుంటున్నాం ఇప్పుడు ప్రజెంట్. అంతేకాకుండా ఈరోజు ఒక చిన్న ప్లాన్ అయితే ఉంది. మనం ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. మహేష్ హైదరాబాద్ వేయండు, వచ్చేవరకు లేట్ అయింది అనమాట. మహేష్ కోసం వెయిట్ చేసేవరకల్లా మాకు లేట్ అయిపోయింది. 10కి వచ్చేసి ఇది షూట్ చేసుకొని తర్వాత వెళ్దామన్న ప్లానింగ్ ఉండే. ఇప్పుడు వచ్చే ఆల్రెడీ 11:30 అయింది. ఇది ఎప్పుడు షూట్ అయిపోతుంది, ఇక లంచ్ తర్వాతనే పోవడైతుంది అటు సైడ్. ఎటు పోతున్నామో ఇంకా మహేష్ తెలియదు, మా ముగ్గురికే తెలుసు. ఆడికి పోయిన తర్వాత చూద్దాం ఎట్లా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాడు కావచ్చు. ఇప్పుడు మేము తీసే వీడియో దీని పైన తీద్దాం అనుకున్నాం, కాకపోతే పైకి ఎక్కడానికి ఎటువంటి ఛాన్స్ లేకుండా అయిపోయింది. మెట్లు లేవు, మేము ఎక్కాలనుకుంటే మా ఎక్కచ్చు, కాకపోతే మా దగ్గర ఉన్న సామాన్ మీదకి ఎక్కాలి. సో మళ్ళీ వేరే దగ్గరికి అయితే పోతున్నాం. ఈ చెట్లు మీకు తెలుసా, ఇగో ముట్టుకుంటే లోపలికి తీసుకోమా కొమ్మ, ఇవన్నీ అవే. నువ్వు తీసుకొని టచ్ చేస్తే తెంపుకొని పోతే మళ్ళా కాదు, మళ్ళీ ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అవుతుంది, మనం అక్కడ నుంచి కొంచెం దూరం పోయినాక ఓపెన్ అవుతుంది కొద్దిసేపటి తర్వాత. నేను తీసుకోపోతుంది. ఏం చేస్తావు? చెట్టు ఉండాలి కావచ్చు. ఏమైనా వేసిందా సీమల కాటరాజా. చలో ఇప్పుడు వచ్చేసి వీడియోకి లేట్ అవుతుంది. ఒక మంచి లొకేషన్ తీసుకొని ఆ వీడియో తీసుకొని మనం వెళ్ళాల్సిన స్పెషల్ లొకేషన్కి వెళ్దాం. ఎప్పుడు చూడలేట ఈ చిన్న చిన్న ఆకులు ఎప్పుడు చూడలేదు కదా, పెద్ద ఆకు ఉంటుంది కానీ ఈ సంగతి తెలియదు ఉంటాయి అవి. చిన్నగానే ఉంటాయి, నేను కూడా ఫస్ట్ టైం చూసుడు. ఇక దీన్ని బుక్లో పెట్టుకుంటా, పిల్లలు చేస్తుంది. ఇప్పుడే ఒక వీడియో షూట్కి అయితే వచ్చినాం, అది కంప్లీట్ అయిపోయింది. ఇంత మేము వచ్చేటప్పుడు చూసారు కదా. పోతుంటే ఇక్కడ మాకు ఒకటైతే వెరైటీ కనబడ్డది. బ్రిడ్జ్లకు వాటర్ పోతున్నాయి మొత్తం, ఇది పర్యవాడి. ఇది వచ్చేసి ఒక బ్రిడ్జ్ ఉంటుంది కదా, మన కాలువ ఉంది కదా, ఈ కాలువ మీదకి వెళ్ళి ఉన్న బ్రిడ్జ్లకు ఇక్కడ పర్రి వచ్చి అటు సైడ్ నుంచి వచ్చే వాటర్ దీని లోపలికి పోతున్నాయి. ఇది పోయి అట్లనే కొంచెం పెద్దగా అయిపోయి హోల్ పెద్దగా అయిపోయి అది కూలిపోతుంది. ఎప్పుడు ఇంతకు ముందుకు మనం అక్కడి నుంచి వెళ్ళి బ్రిడ్జ్ మీకు వాటర్ లోపలికి పోతున్నాయని నేను చెప్పినా కదా, ఆ వాటర్ అక్కడ గారి మనకు ఒక వాటర్ ఫాల్ లాగా పోతున్నాయి కిందికి. అరే డింపే అడుదుర్రా, గోడపండికి ఆరుతున్నాయా పామా? ఏడా అవురు దాని తలకే కనబడతలేదు, 2-3 పామ అయింది. మంచిగా ఉంది కారా. ఎగిరి మొఖం మీకు వచ్చి ఏం పాము రా, ఇటు వెరైటీ ఉంది ఏమరా. అది ముంగీసరం ఏమో చంపేసినట్టుంది నాకు తెలిసేది. పాము మీద వెరైటీ ఉంది, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. నాకు తెలిసి ఇది వాటర్లో ఉండే పాము అయితే అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకి ఏదైనా తెలిసినట్టే కామెంట్ ఏది. నీరుగట్టినా నేను అనుకుంటున్నా, అది చచ్చిపోయి దొబ్బుగా నాకంటే కట్టే. నేను బతుకున్నప్పుడు వస్తే మిమ్మల్ని చూసుకుందరా, చచ్చిపోయినాక వచ్చి నాతో ఆడుకుంటారు అనుకుంటుంది కావచ్చు. సరే ఇప్పటివరకు ఇంకెవరం లంచ్ చేయలే. దగ్గర టైం వచ్చేసి 2-2:30 అవుతుంది. ఇంటికి వెళ్ళి లంచ్ చేసి అక్కడికి అయితే వెళ్ళాలి. ఇంకో ప్రతి దానికి అట్లా చేస్తాడు. అయ్యో ఒకసారి ఏదైనా పెద్ద పామైన దగ్గరికి రావాలి, ఆయన పామని వరినప్పుడు మనం ఎవరు రావద్దు, జోకే కదా అని మనం గంతే పని అవుతుంది. ఇక నువ్వు ఊరికి ఎట్లా చేసినావు అనుకో, గంతే పని అవుతుంది. ఏదేమైనా వెనక స్కై మాత్రం భలే వస్తుందిరా. ఇగో ఏ బ్యాక్గ్రౌండ్ పని చేయదు. ఇక విండోస్లలో ఉంటుంది చూడు, ఇట్లా బొమ్మ విండోస్లలో ఫోటో ఉంటుంది చూడు, సేమ్ దాంట్లో వస్తుంది. బ్లాగ్ స్టార్టింగ్లోనే చెప్పినాయి కదా, ఇలా కొద్దిగా వెరైటీ ప్లేస్కి అయితే పోతున్నాం అని చెప్పేసి ఇప్పుడు అక్కడికి అయితే బయలుదేరినాం. ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉండొచ్చు. సో మనకి అయితే తెలియదు, మహేష్కి అక్కడికి పోయిన తర్వాత చూసి ఆగమవుతాడు. అది ఇక్కడ నుంచి దగ్గర ఎంత లేదన్నా 70 కిలోమీటర్స్ లాంగ్ అయితే ఉంటుంది మా దగ్గర నుంచి వెళ్ళి. అక్కడికే ఎందుకు పోతున్నాం అంటే, మేము మొన్న ఆల్రెడీ మన చాలా వీడియో వచ్చింది కదా మత్తడికి సంబంధించి. సో అది చిన్నగా ఉంది, ఇంకొంచెం పెద్దగా ఉంటే వాటర్ ఫాల్ లెక్క ఉంటుండే అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. సేమ్ అటువంటిదే అక్కడ ఉంటుంది, కాకపోతే కొద్దిగా హైట్ ఉంటుంది అన్నమాట. అలాగే అక్కడ నుంచి వాటర్ ఏదైతే డ్రాప్ అవుతుందో హైట్ నుంచి వెళ్ళి, అది కూడా చూడడానికి కొంచెం వెరైటీగా కనబడుతుంది. సో ఇప్పుడు మీకు అదే లుక్ చూపిద్దామని చెప్పేసి అక్కడ దొరకపోతున్నా. ఎంత లాంగ్ ఉన్నా సరే నో ప్రాబ్లం, రోడ్ ఎట్లున్నా సరే మొత్తానికి అయితే ఇప్పుడు ఓడే.
15th ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ రోజు మన స్పెషల్ డే ఉందా అన్న? స్పెషల్ ఏం లేదు. ఆ రోజు వీడియో తీస్తుంటే ఆగమాగంలో నాకు అలా 15th అని వచ్చింది నోట్లే. కానీ అంటే ఒక మంత్ వైజ్ తీసుకుంటే ఫస్ట్ 15, 30 ఇట్లా స్పెసిఫిక్ డేస్ ఉంటాయి కదా, 3 days. నాకు అట్లా 15th అనుకున్నా. యాక్చువల్లీ నేను 20 నుంచి పెడదాం అనుకున్నా. కానీ ఇక సబ్స్క్రైబర్స్కి ఒక మాట చెప్పినా ఇక 15th అని చెప్పేసి ఇక ఆ రోజే ప్లాన్ చేయాలి. మండే అవుతుంది. మండే ఒకవేళ అన్న మనం 15th గా నా వీడియోలో చెప్పినాం కదా, September 15th అని. ఆ రోజు కనుక ఛానల్ పెట్టకపోయినాం అనుకో, ఇక ఈ ఛానల్ ఘోరంగా కామెంట్ వస్తుంది. అన్న ఏమైందన్నా ఛానల్ పెట్టురా అన్న. బ్లాగ్స్ తీసుకుంటేనే దానికి కూడా కంటెంట్ స్టార్ట్ చేసేయాలి. సగం దూరం వరకు అయితే వచ్చినాం. ఇప్పటి వరకు రోడ్ అంతా మంచిగా ఉంది. ముంగటే మనం అది రోడ్డు కచ్చవిచ్చా ఉంటే మళ్ళీ లేట్ అవుతుంది. ఇప్పటికే సాఫీగా పోతున్నాం డాంబర్ రోడ్ మీద. ఎప్పుడు కానీ మేము ఎటన్నా పోవాలనుకుంటే గూగుల్ మ్యాప్ రూట్ చూపించిన ప్రకారమే పోవాలంటే ఫస్ట్ టైం గూగుల్ మ్యాప్ చూపించిన రూట్ అవాయిడ్ చేసిపోతున్నాం. అది ముస్తాబాద్ మీకెళ్ళి చూపిస్తే మేము దుబ్బాక మీకెళ్ళి పోతున్నాం. అది దుబ్బాక దగ్గర నుంచి రోడ్ ఎట్లుందేమో మరి గూగుల్ మ్యాప్ అయితే చూపించలేదు మొత్తమే. ఒకటేసారి చీకటి అయితే అంతా ఇంతసేపు మంచిగా వర్షమూలు అవుతుంది. మేము ఆడి ఏరుకునే వరకు వాన కొడుతుంది. ఇప్పుడు అక్కడ ఏరిన తర్వాత వాన కొడుతుందో కానీ వాననైతే కొట్టేటట్టుంది. అరే కదా మంచిగా ఉంది కదా, క్యాంపింగ్ చేద్దాం గద్దె గుడిచి అస్సలు ఉంది. వావ్. చిన్నప్పుడు ఎప్పుడైనా బండి మీద పోయేటప్పుడు ఇట్లా ఎప్పుడైనా ట్రై చేసిరా? ఎవరైనా ట్రై చేసి ఉంటే కమెంట్ చేయండి. ఇట్లా గాలి ఫోర్స్ వల్ల నూకేస్తుంది కిందికి మీద కన్నా. ఆ కారు పోయేదాకా వాన కొడుతుంది, అదే కాపులో వాన కొడుతుంది. ఈ రోజు డేట్ వచ్చేసి 8/9/2025 మధ్యాహ్నం 3 గంటలకు ఇప్పుడే అందిన తాజా వార్త. మన మహేష్ పేరు వచ్చేసి అసలు మేము ఏదైనా పండ చింటూ. ఈ రోజు నుంచి మహేష్ అని కాదు, మేము చింటూ అని పిలుస్తాం. ఇక మీరు ఎట్లా పిలవాలని కూడా లేదు. చింటూ, బంటూ, మింటూ ఏమంటారు ఇక. ఏది మంచిగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అన్న నీ కట్అవుట్ కి నీ పేరుకి సెట్ అయితే లేదన్నా. వీడియో చూసే వాళ్ళలో చింటూలు ఎంతమంది ఉన్నారో కామెంట్ అయ్యింది. చింటూ అంటే వీళ్ళు చిమ్టూ అనుకుంటారు. వైరల్ అవుతుంది అది. ఆ ఐడియా మాకు రాలేదు, నువ్వే చెప్పినావు. ఈ రోజు నుంచి అయితే చింటూ బ్రో. చింటూ ఓకే, ఇప్పటి నుంచి చింటూ అని పిలుస్తాం. చింటూ పోతుండే తవ్వలకి నడి రోడ్డు మీద ఒక ఓపెన్ జిమ్ కనబడ్డది. జిమ్ చేసి చాలా రోజులు అవుతుంది. జస్ట్ చూసినాం. అది పెట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎవరు వాడనంటున్నారు. అది వెరైటీ ఉన్నాయో రోడ్డు మధ్యలో అక్కడ చూపియో. మనమే వాడబోతున్నాం అది. గిస్తుంటది మా ఊరి దగ్గర ఉంటే మా చిండిగో వీడేంద్ర బొమ్మలకి తిరుగుతుంది. తిర్రా ఇది కూడా తిరుగుతుంది రా. ఇగో అది కుసానికి ఉంది కదా. అబ్బో కళ్ళు తిరుగుతున్నాయి. ఇదేదో సైకిల్ లెక్క వెరైటీ ఉంది. ఇది చేయిలు దింపచ్చు, కాళ్ళు దింపచ్చు ఒకటేసారి. ఆహా, ఫుల్ ఎక్సర్సైజ్ అన్నట్టుగా. యా, లొకేషన్ చూసుకోవడం మంచి ఎంజాయ్. ఏదా ముంగడికి వస్తురా? ముంగడికి వస్తు మీదికా లేవు. ఏమైంది కదా. ఇన్స్టాగ్రామ్ లా నేను ఒక రీల్ చూసిన. ఒక ముసలామె గిట్లా ఊగుతా ఉంటది. సేమ్ ఇదే. నానమ్మ ఆఫ్టర్ డాడీకి మమ్మీకి పుల్లలు పెట్టించిన తర్వాత అన్నాడు కదా. చూసిరా మీరు అది? మేము ఒక ముసలామె గిట్లా తిరుగుతూ ఉంటుంది. దాని మీద క్యాప్షన్ ఏముంటుంది అంటే, నానమ్మ డాడీకి మమ్మీకి పుల్లలు పెట్టించిన తర్వాత ఎంజాయ్ చేస్తున్నా. చూసినాను. ఓ బాయ్. హాయ్ నవీన్, నైస్ టు మీట్ యూ. పర్రే పోదాం పర్రా. ఇన్నోటి అంటున్నారు. మనం అసలు దేనికోసం వచ్చినాం, దేనికోసం వెళ్తున్నాం రాటరా. ఈరోజు వెదరు గమ్మతుంది. ఒక్కొక్క కూర వాన పడుతుంది, ఒక్కొక్క కూర వాన పడుతుంది. ఇటైతే సుక్క వాన లేదు అసలు. ఆడైతే పొట్టు వాన కొట్టింది.
ఇప్పుడు వస్తుండే దగ్గర 2-3 జాగాలు కొట్టి 2-3 జాగాలు లేదు. ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ ఉంది అంతేనా? దగ్గర దాకా వచ్చేసాం. కానీ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది అసలు, ఘోరంగా. అసలు మీకు కొన్ని షార్ట్స్ చేస్తాం చూడండి, భలే ఉంది. ఇటు సైడ్ ఉంటే అయిపోరా మన ఇల్లు, మన ఊరికి ఇటు ఉంటే అయిపోరా అనిపిస్తుంది ఒక్కొక్క దగ్గర. మొత్తం ఎటు చూసినా గ్రీనరీ, మొత్తం పొలాలు. డ్యామ్ దగ్గర పోతుంది ఇట్లాకెళ్ళి. డ్యామ్ గాయ్స్ మీరు చూడొచ్చు, ఒక దగ్గర ఆగినాం, వ్యూ భలే ఉన్నది. ఇప్పుడు అక్కడ మీకు ఇల్లు లెక్క కనబడుతుంది కదా, ఆందాక పోయి కూడా చూపిస్తాం. ఒక 3 తూములేమో ఉన్నట్లే దానికి, ఒకటి ఇడిస పెట్టినట్టు. మన చేపలు ఎదురెక్కుతున్నాయా ఏం కథ అని చెప్పేసి చూద్దాం. ఏడిపోయిన చేపలే నారా అంటారు కావచ్చు. ఇక నీళ్ళు పోతున్నాయి కనబడకపోతాయా అని చూస్తాం. అంత అది గేట్ హౌస్ ఏందో కావచ్చు, లైట్ హౌస్. ఈ మరిచెట్టు అసలు దీని మీద క్యాంపింగ్ ఏమంటారా? కామెంట్ ఏరి. ఊడలో ఉయ్యాలు ఊగమంటారా? చేతులలో బలం లేకుండా అయిపోయింది. మన గేట్స్ కంట్రోలింగ్ మొత్తం ఈ రూమ్ లో ఉన్నట్టున్నాయి. మొత్తం 3 గేట్లు ఉన్నాయి. దీన్ని ఓపెన్ చేయలేదు, మధ్యలో ఓపెన్ చేసేది. ఓపెన్ చేసారా? దీన్ని దింపితే అది వచ్చేస్తుంది కావచ్చు. ఇక్కడ సౌండ్ బాగా వస్తుంది. ఈ వాటర్ మనకు అటు సైడ్ రిలీజ్ అవుతుంది. చూడరు ఎట్లా వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళి మన డెస్టినేషన్కి అయితే మూవ్ అవుతున్నాం. ఇక్కడ దగ్గర ఒక అర్ధగంట 40 నిమిషాలు ఏమో ఆగినాం. మస్తు అనిపించింది, మస్తు ఎంజాయ్ చేసినాం. ఇటుకలు పోతే సూపర్ ఉంది. ఈ మర్రి చెట్టు కాడ ఊడలు, అక్కడ మనకు వెనకనే ఆ వాటరు, ఆ పైన రూము, అవి ఇవన్నీ భలే ఉన్నాయి. సో ఇక చీకటి ఎలా ఉంది, దగ్గర 4 అవుతుంది టైము. ఇక్కడ నుంచి మనకు ఒక 15 మినిట్స్ ఏమో రూట్ అంతే. ఫస్ట్ పోయి అక్కడ కవర్ చేసుకొని మళ్ళీ రాబోద్ది అయితే రిటర్న్లో చూసుకుందాం, లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోం. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ అక్కడ డ్యామ్ దగ్గరికి వెళ్దాం. ఏంటది? మంచి స్మెల్ వస్తుంది, అందుకే చేస్తున్నా. ట్రై ఎవర్రా మీరంతా? మొన్న వర్షాలు కొట్టినాయి కదా ఒక 2-3 రోజులు లైన్గా. దాని ఎఫెక్ట్ వల్ల ఇక్కడ రోడ్డు మొత్తం కొట్టుకపోయినట్టుంది. సిమెంట్ రోడ్ 2-3 రోజులు వేసినట్టు. అక్కడ చూడరా రోడ్డు ముక్కలు అన్నావు, రోడ్డు ముక్కలు బ్రిడ్జ్కే కొట్టుకుపోయినట్టుంది అంతా. అందుకే గూగుల్ మ్యాప్లో ఇప్పటికీ తవ్వ చూపిస్తలేదు. మాకు ఎన్నో ముస్తాబాద్ మీకే అటు సైడ్ చూపించింది. కానీ మేము ఇద్దరు వచ్చిందే నయమైంది. దగ్గర ఉంటుంది మంచిగా, అంత మట్టి వచ్చి మళ్ళీ రెడీ చేసినట్టు తొందరనే. ఇక బండి కనబడుతుందా? అక్కడ దాకా పోయినామంటే మనకు కావాల్సిన లొకేషన్ రీచ్ అయినట్టే. సూపర్ ఉంటుంది లొకేషన్. మనం ఎక్కడ రావాలనుకున్నామో అక్కడ దాకా రీచ్ అయినా. ఇప్పుడు మేము పోతుంటేనే మాకు ముంగడ వ్యూ అయితే కనిపిస్తుంది. నేను మీకు ఇప్పుడు చూపిస్తా. నేనేమనుకున్నా అంటే అన్న చెప్తే ఇట్లా టైప్ ఉంటుంది, అంటే ఒక 10 ఫీట్లు 15 ఫీట్ల లైట్ ఉంటుంది అనుకున్నా. కానీ 50 ఫీట్ల దాకా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మీకు ఇప్పుడు చూపిస్తా వ్యూ. ఇంకా జర ముంగడి పోయిన తర్వాత చూపిస్తా. ఇక్కడ నుంచి కరెక్ట్గా కనబడలేదు. గడికి ఎక్కి పోయిన తర్వాత అక్కడ బండకి చూపిస్తా. మీకు ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం ఒకసారి ఇంకా దగ్గర దాకా పోయి చూద్దాం ఎట్లుంటుంది ఇంకా అని చెప్పేసి. టికెట్ అమ్మ, టికెట్ ఎంత? 10 రూపాయలు టికెట్. నవ్వుతావు బాగానే ఎక్స్ట్రా. నీకు 20 రూపాయలు. 20 రూపాయలు ఎక్కువ మాట్లాడితే 20 రూపాయలు. మేము ఇటు సైడ్ పోతున్నాం. ఇటు సైడ్ కొంచెం తక్కువ వాటర్ వస్తున్నాయి. మేము గడ్డికి పోదాం అనుకుంటున్నాం. అదేంటి అక్కడైతే బాగా పోతున్నాయి వాటర్. కానీ అటు సైడ్ పోనీకి తవ్వ వినంగలేదు. ఇక్కడ వాగు దాటాల్సి ఉంటుంది కంపల్సరీ. ఇక్కడ ఒక దగ్గర రాళ్ళు కొద్దిగా ఉన్నట్టున్నాయి చిన్న చిన్నవి. అక్కడ జంప్ చేసుకొని మధ్యలోకి వెళ్ళి అటు సైడ్ పోనీకి ట్రై చేద్దాం. ఎంత దొరుకుతాయి ఈ లొకేషన్లు? మొన్న ఆడ దుంకినాయి వాటర్, ఇదే దుంకుతున్నాయి. లొకేషన్
ఇట్లకెళ్ళి పోదామని మ్యాక్సిమం ట్రై చేసినాం, ఇట్లకెళ్ళి పోస్తలేదు. మనం అనుకున్న పాయింట్ పోవాలంటే మళ్ళీ రోడ్ ఎక్కి రోడ్ మీకు వేరే సైడ్ నుంచి అయితే రావాలి, ఆ అవతల సైడ్ నుంచి వస్తాం. మా ఇక్కడ చిన్న గుంతలో ఒక చేప కనబడ్డది, మనోడు అవతలేడుగా. దొరికింది. ఏం చేసుకుంటారు దాన్ని? పట్టుకొని మనిషి పెడతాం, ఏం కాదు. దింపి దాన్ని ఎటు పోనీయకు, కొంచెం రావట్టు. ఆగో ఏదిరా ఎటు పోయిందిరా? ఏమే మొత్తం పడతా పొడి చేస్తా అన్నట్టు పోయినావు. దాన్ని ముట్టుకున్నావా? జారిపోతుంది అది. అది మంచిగా కనబడుతుండే, ఇక్కడ మధ్యలో ఉండే మంచిగా దాన్ని దొరకబడతా అయిపోయి మూతి. దాన్ని అటు ఇటు ఒకసారి అటు పంపించారు, ఒకసారి ఇటు పంపించారు. నీళ్ళని కులులు చేసి రాలేదు. ఇప్పుడు చూద్దామన్నా కనబడతలేదు అది. మొత్తం ఇవ్వ వలలు చేపల కోసం వేసినాయి. Tell you that I love you and much more, but I just can't find the words now. I don't wanna keep it to myself. ఎట్లకెళ్ళి పోయినా తవ్వ దొరుకుతాడు, ఎర్రికి పోయినా దగ్గర దాకా పోతున్నాం, ఆగిపోతున్నాం. మళ్ళా రోడ్ ఎక్కుతాం, రోడ్ ఎక్కి అట్లకే వస్తున్నాం. ఇక తప్పేటట్లేదు, గిది తవ్వలెక్క కనబడుతుందా, దాని మీకు అయితే అందాక పోసేటట్టుంది. ఆ చెట్లల్లో ముళ్ళేడునే కనవలేదు, 2-3 జాలాలు వేసింది. ఈ మధ్యలో రోజుకొక దెబ్బ తాకుతుంది. నేనేమో చేయికి వెళ్ళింది రక్తం, వెళ్ళేమో కాలుకి వెళ్తుంది. అన్ని పరికంప అదొకటి ఇదొకటి ఉన్నది. మధ్యలోకి వెళ్దాం అనుకున్నాం కదా, అటు సైడ్ అయితే బిస్కెట్ అయిపోయింది. అట్లకెళ్ళి తిరిగి గడ్డి కోనికి ట్రై చేస్తున్నాం. మధ్యలో కోనికి తవ్వలేదు, అసలు తవ్వ దొరకలేదు మాకు. గిడికెళ్ళి మంచి తవ్వు ఉంది. మేము జాంగ్రీ కాదలే, కాడికలో ఒకసారి పోయినాం, మధ్యలోకి ఒకసారి పోయినా, లాస్ట్ అయితే మళ్ళీ ఇడికి వెళ్తున్నాం. కారు తీసుకొని చక్కగా ఇడికి వస్తాయి. మన కారు ఆడుంది. 1 తవ్వ, 2 తవ్వ, 3 తవ్వ. మళ్ళీ ఇటు పోయి రిటర్న్ వస్తామో లేదు తెలియదు. మళ్ళీ I'll be typing then deleting. You must think I'm so confused. Baby, if you only knew the truth. Need the moment, need the minute, just as bad as I need you. Even though I'm way long overdue. So if you don't have the will to wait, then I don't wanna keep you. I've got so many things to say, need to tell you I need you. I don't wanna keep it. మేము అనుకున్నంత ఈజీగా లేదు. ఇక్కడ మంచిగా వాటర్ పడుతున్నాయి కదా, దాని కింద నిలబడి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాం. కాకపోతే మొత్తం బాగా పాకురున్నది. సో అందా కూడా కొద్దిగా కష్టమే ఉన్నట్టుంది. గడికి కొద్దిగా తక్కువ వస్తున్నాయి, అడికన్నా ఓనికి ట్రై చేద్దాం. ఇక మీరు ఇదంతా బ్లాక్ చూస్తారు కదా, ఇంత పాకురు ఇదంతా కాలు పెడితే ఘోరంగా జారుతుంది. వాటర్ అక్కడ ఉన్నాయి, మీరు చూసారు కదా. అక్కడికి పోవాలంటే నడుచుకుంటూ పోయినాం అనుకో, నిలబడి కంపల్సరీ కింద పడతాం. అందుకే ఇట్లా అంబాడుకుంటూ పోవాలి. డింపిగాడు ఫస్ట్ ధైర్యం చేసిపోతుండు. పోరా అంబాడుకుంటావు, నిలబడ్డావు పడతావు. అట్లే అంబాడుకుంటావు. మనం ఇక్కడికి వచ్చిన వేళ విశేషం కావచ్చు. ఇక్కడ రెయిన్బో అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. ఎల్లో కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్ భలే కనబడుతుంది. వావ్.
సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కింద చాలాసేపు ఎంజాయ్ చేసినాం, మస్తు అనిపించింది. ఇప్పుడు అక్కడ పైన కనబడుతుంది కదా మీకు, ఆ పైన పోయి అసలు అటు సైడ్ వ్యూ ఎట్లా చూద్దాం. మొత్తం డ్యామ్ కదా, దాని లెవెల్ వాటర్ ఉంటాయి. ఒకసారి అక్కడి నుంచి కూడా వ్యూ చూసి ఎంజాయ్ చేద్దాం. చలో మనిషికి ఒక దెబ్బ తాకింది కదా, నాకేమో ముళ్ళు కూర్చి రక్తం వెళ్ళింది, ఈయనేమో జారిపడ్డాడు, ఉన్నతాడు ఉంటలేడు. డింప్యానికి ఏమో మొక్కలు దెబ్బ తాకింది, మనిషికి ఒక దగ్గర దెబ్బ తాకింది. ఇప్పుడు మెల్లమెల్లగా చూసుకుంటా ఆరామ్సే అక్కడికి అయితే పోతున్నాం. అక్కడి నుంచి పైకి ఎక్కదు, దాన్ని బట్టి అట్లా పైకి ఎక్కితే అక్కడ వ్యూ ఉంటుంది మనకి. అయ్యా చేపలు పడుతురు గారు ఇన్నే. వావ్ ఇవాళ దాకా మనం చూసిన డ్యామ్ ఇదే కదా, ఇది మొత్తం ఫుల్ నిండి అటు సైడ్ నుంచి అయితే మనకు వాటర్ పడుతున్నాయి అనమాట కిందికి వెళ్ళి. అటు సైడ్ కూడా ఒకటి ఉందా, అక్కడికి వెళ్ళి పడేటి, అక్కడికి వెళ్ళి పడుతున్నాయి, ఇక్కడికి వెళ్ళి పడేటి, ఇక్కడికి వెళ్ళి పడుతున్నాయి. సూపర్ ఉంది వ్యూ అయితే. అక్కడ చేపలు పడుతున్నారు, మీరు చూడొచ్చు. మనం ఉన్న దగ్గర నుంచి వెళ్ళే కార్ కనబడుతుంది మనది, చాలా దూరం ఉంది. ఇప్పుడు మీకు ఒక 10Xలో పెట్టి చూపిస్తా చూడండి. ఇప్పుడు కనబడతలేదు కదా, కమాన్ 10X ఏది అగ్గో. వెనక సైడ్ మీరు చూడొచ్చు, ఎండ పోతుంది, వ్యూ ఏమన్నా ఉందా? అబ్బాబ్బాబ్బాబ్బా సూపర్. ఆ రైడ్ ఆ వాటర్ మీద పడి అదే రిఫ్లెక్షన్ మాకు కొడుతుంది, సూపర్ కనబడుతుంది. ఒక 3-4 చేపలు ఈ మత్తడిని దాటి అటు సైడ్ దుంకుదామని ట్రై చేస్తున్నాయి. మరి ఎప్పుడు దుంకితే ఏం కథ అని చెప్పేసి చూద్దాం. ఇక అప్పటి నుంచి అన్నీ దానిలాడుతున్నాయి అవి. దాని మీద ఈపు కనబడుతుంది చూడ, అగ్గో అగ్గో అగో మొత్తుకునేరా, మొత్తం గ్యాంగ్ ఉందాడా. మనం అది చూసినా ఒక పెద్ద ఫ్యామిలీ ఉన్నట్టుంది, ఉమ్మడి కుటుంబం లాంటిది. అన్నీ ఒకటేసారి జంప్ చేద్దామని చూస్తున్నాయి, మరి ఏం చెప్తున్నాయో తెలియదు. కానీ అక్కడ దాకా వచ్చి ట్రై చేస్తున్నాయి పైకి. నాకు తెలిసి ఇక్కడ మేము వివరదాకా ఉన్న దగ్గర ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో కొద్దిగా లెవెల్ పోతున్నాయి వాటర్, దగ్గర ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ హైట్ పోతున్నాయి. ఇదికి వస్తే మేబీ జాగ్రత్తగా కావచ్చు. మెల్లగా ఇటు సైడ్ వస్తున్నాయి మన సైడ్. అక్కడ వాటర్ పోయే కాడికి ఈయన దాకా వచ్చినాయిరా, గిరికి వచ్చినాయి. కంపల్సరీ జంప్ చేస్తుంది, ఏ జంప్ చేసినా దొరకదు మనకు. కానీ అక్కడ పైనకి జారి ఆల్రెడీ పొక్కలు కొన్ని ఉన్నాయి, అలా కదులుతున్నాయి, ట్రై చేద్దాం. పడ గాలాలు లేవు కదా, గాలాలు తీసుకొని వస్తే వాడుతుంటుంది. దాంతో పడుతుందా చూద్దాం. ఒకవేళ వీలైతే గాలాలు తీసుకొని వద్దాం ఒకరోజు. ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చినామంటే ఒక 4-5 పడ్డా సరే, గాలతోనే పడదాం అక్కడ కూర్చొని. వస్తున్నాయి గిరికి వస్తే ఈ పర్రెకాడికి వస్తే కంపల్సరీ కింది దుంకుతుంది. మనం ముంగట ఈ గుంతుంది కదా, ఈ గుంతలనే దగ్గర వేసి ఒక 10 చేపలు ఉన్నట్టున్నాయి. అవిటికి పోస్తలేదు, అక్కడ కొద్దిగా వాటర్ ఎక్కువ స్పీడ్ పోతున్నాయి, అక్కడ నుంచి పోయి జంప్ అవుతున్నాయి. ఇక్కడికి రావాలనుకున్నాం, వచ్చినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం, మస్తు అనిపించింది. ఆడికి అసలు బయటికి వెళ్ళరాలే. ఇంకా గడికి బాగా వాటర్ పోయే సైడ్ పోవాలని చెప్పేసి మాకు ఉండే, కానీ అటు సైడ్ తొవ్వ దొరకలేదు. మేము మ్యాక్సిమం ట్రై చేసినాం ప్రతి సైడ్ నుంచి. ఒక దగ్గర చిన్న పోతే అడిగినాం. ఎక్కడైతే మేము పోయినామో మేము ఉన్నంత సేపట్లో అక్కడ కూడా వాటర్ తగ్గిపోయాయి. నాకు తెలిసి ఇక్కడ 2 రోజులు ఇవి కూడా బంద్ అయిపోతాయి కావచ్చు. ఇప్పటికి కూడా వ్యూని చూసి ఇక్కడ నుంచి అదలబుద్ధి అవుతలేదు. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి మన జర్నీ వచ్చేసి దగ్గర 70 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. మనం పోయేలోపల చీకటి అయిపోయేటట్టుంది. మెల్ల మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. మన కార్ దగ్గర పోనీకి ఇక్కడ నుంచి 15 మినిట్స్ కంటే ఎక్కువ పడుతుంది. మేము ఇంటి వరకు చీకటి అయితే ఎక్స్పెక్ట్ చేసినా కానీ కార్ కాడికి వచ్చే వరకు చీకటి అయింది. మనం మంచిగా లైట్ బాగానే పడుతున్నది. మేము అనుకొని వచ్చిన దానికైతే ఫుల్ ఎంజాయ్ చేసిన నేనైతే. నవీన్ ఎట్లా అనిపించింది? అసలు ఇలాంటిది ఎప్పుడైనా చూసినావా? ఇలాంటియా? ఇంత పెద్ద జూలే చూసినా, మా ఊర్లో చిన్నది ఒకటి ఉంది, కానీ ఇంత పెద్ద జూలే మస్తు ఉంది అసలు. అసలు ఇక్కడికి ఎందుకు తోలుకు వచ్చినా అంటే, మొన్న మనం అక్కడ వాకాడ పెట్టినప్పుడు చాలా మంది కామెంట్ చేశారు, అన్న మస్తు ఉంది కానీ కొద్దిగా హైట్ ఉంటే వాటర్ ఫాల్ లెక్కనే ఉంటుండే అని చెప్పేసి. సో ఇది ఒకటి ఉంది కదా అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చిన. మొత్తం బాగా వీడియోలో పెడతారు అని చెప్పేసి మీరు ఏం బాధపడకుర్రి. డిప్గా ఎట్లా అనిపించిందిరా? సూపర్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇక్కడికి వచ్చేదాకా కూడా గింత హైట్ ఉంటుంది అని చెప్పేసి. ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిండు కదా, ఇంటికాడ చెప్పిండు అదొకటి ఇట్లా అలుగు లెక్క ఉంటుంది అని చెప్పేసి, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతగానే పెద్ద ఉంది. చిమ్టు బాయ్ ఎట్లుంది? నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఇంత ఎట్లా అనిపించింది? మస్తుంది. అంటే ఆడి దగ్గరికి పోయి అంత పైన నుంచి వాటర్ వస్తున్నాయి, దాని కింద ఆడినాం కదా, అదైతే చాలా బాగుండే. ఇంకా పైనకి ఎక్కి చూసినప్పుడు అయితే చుట్టూ అరౌండ్ మళ్ళా
ఇంకా సన్సెట్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అందరికంటే ఎక్కువ భయపడ్డది కూడా చింటూయే. ఎక్కువ భయపడలేదు, ఫస్ట్ టైం కాబట్టి భయపడ్డా. అక్కడ వాటర్ దగ్గర పోయినాం చూడు, అప్పుడు ఇట్లా అంబాడుకుంటా పోయినాం. మనోడు అయితే గోడ పట్టుకొని ఎక్కడి నుంచో వచ్చిండు వెరైటీగా, భయపడకుండా. సో మొత్తానికి అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇంకా మరిచెట్టు ఇక్కడ ఊడలు పట్టుకొని ఊగినప్పుడు కూడా మస్తు అనిపించింది. అక్కడ ఇంకా టైం స్పెండ్ చేసి ఉండే కానీ చేతులలో బలం లేకుండా అయిపోయింది. మన బాడీ అవతలేదు, కొద్దిగా మెయింటైన్ చేయాలి. కానీ పొట్టు దెబ్బ లాగించుకున్నాం. ఇంకా మార్నింగ్ వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం పోయే రూట్ ఓన్లీ సింగిల్ తవ్వ అన్నమాట. కొద్దిగా చూసుకుంటే మెల్లగా వెళ్దాం. ఎంత లేదన్నా ఒక గంట జర్నీ. అరే గ్రీన్ చిప్స్ నాకు 4 చిప్స్ ఉంటాయి, 4 ప్యాకెట్లు ఉంటాయి. గ్రీన్ కలర్ది నాకు రెడ్ కలర్ది, నాకు బ్లూ. అన్న వీళ్ళు ఉల్లిగడ్డల డిప్పి చిప్స్ అని తీసుకొచ్చి ఇవే నువ్వులో పెట్టాము అంటారు. ఇవి తీసుకొని వచ్చిండు డిప్పికే. ఇది వీడియో ఏమని చేతిలో పెట్టిరు, అయిపోయిన బాటిల్ తెలియదు, ఎప్పుడు తినలేదు నేను. ఇది చేతిలో పెట్టిరు, వాళ్ళేమో మంచిగా స్కామ్ చేసిరు మొత్తం. బ్యాగులు చూపించమంటే చూపిస్తారండి, మళ్ళీ బ్యాగులు ఏమున్నాయో వీడియో ఇస్తున్నావు కదా అని ఇచ్చిన. ఒకసారి బ్యాగ్ చూపి ఏమున్నాయో సార్ చూపియడు, చూసినా చూపియడు. సరే ఇక వీటితో అడ్జస్ట్ అవుతున్నాయి. ఇక వేరే ఆప్షన్ లేదు నీకు. సరే దొరుకుతావు. ఓకే